చరిత్ర మరియు భూగోళ శాస్త్రం కోసం మీ గమ్యస్థానం KSN నాలెడ్జ్ హబ్ కు స్వాగతం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. సుమారు 3500 సంవత్సరాల క్రితం భారత ఉపఖండంలో ఒక పెద్ద సాంస్కృతిక మార్పు జరిగింది. ఇది మామూలు మార్పు కాదు, ఒక కొత్త శకానికి నాంది పలికిన ఒక మహావలస కథ. మరి ఈ కథ మన చరిత్రను ఎలా మలుపు తిప్పిందో వివరంగా చూద్దాం. ఒకసారి ఆలోచించండి, ఒక గొప్ప నాగరికత ఉన్నట్టుండి ఎలాంటి ఆనవాళ్లూ లేకుండా మాయమైపోతే అదొక పెద్ద చారిత్రక శూన్యతను సృష్టిస్తుంది కదా. సరిగ్గా అలాంటి ఒక శూన్యతతోనే మన కథ మొదలవుతుంది. మరి ఆ ఖాళీని ఏ శక్తి భర్తీ చేసింది? ఈ కొత్త సాంస్కృతిక ప్రవాహం మన ఉపఖండంలోకి రాకముందే అప్పటికే ఎంతో అభివృద్ధి చెందిన సింధులోయ నాగరికత దాదాపుగా అంతరించిపోయింది. మొహెంజోదారో, హరప్పా లాంటి మహానగరాలు, ఒకప్పుడు జనంతో కళకళలాడిన ఆ నగరాలు ఇప్పుడు నిశ్శబ్దంగా మారిపోయాయి. ఆ నగరాలు ఎంత ఆధునికంగా ఉండేవంటే వాళ్ల డ్రైనేజ్ వ్యవస్థలు అద్భుతం. ఒకే సైజ్ ఇటుకలతో ఇళ్ళు, పక్కా ప్లానింగ్తో కట్టిన వీధులు. అయినా సరే కాలక్రమేణా ఈ అద్భుత నాగరికత క్షీణించి ఆ ప్రాంతమంతా దాదాపు నిర్మానుష్యంగా మారింది. ఇప్పుడు ఆ ఖాళీగా మారిన ప్రాంతంలోకి ఉత్తరం నిండి ఓ కొత్త సమూహం అడుగుపెట్టింది. వాళ్ల రాకతోనే ఈ కథ మొత్తం మారిపోయింది. ఇక్కడ టైం లైన్ చాలా ముఖ్యం. క్రీస్తుపూర్వం 1500 నాటికి సింధులోయ నాగరికత దాదాపుగా పతనమైంది. సరిగ్గా అదే సమయంలో మధ్య ఆసియా నుండి ఆర్యులు అనే ప్రజలు ఇక్కడికి రావడం మొదలుపెట్టారు. ఆ తరువాత కొన్ని శతాబ్దాల పాటు ఈ కొత్తగా వచ్చిన, ఇక్కడ పాతగా ఉన్న సంస్కృతుల మధ్య ఒక పెద్ద సమ్మేళనం జరిగింది. ఈ రెండు గ్రూపుల మధ్య తేడాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒకవైపు సింధు ప్రజలు గొప్ప నగరాలు కట్టారు, మరోవైపు ఆర్యులు సంచార పశుపోషకులు. సింధు ప్రజలకు శాశ్వత నివాసాలుంటే ఆర్యులు తమ పశువులతో, గుర్రాలతో ప్రయాణిస్తూనే ఉండేవారు. ఒకరు పక్కా అర్బన్ ప్లానర్స్ అయితే మరొకరు తెగలగా జీవించే యోధుల సమాజం. అయితే వాళ్లు తమతో ఆయుధాలు, పశువులే కాదు, అంతకన్నా చాలా శక్తివంతమైన ఒకదాన్ని తీసుకొచ్చారు. అదేంటో తెలుసా? భాష. అదే వాళ్లు మనకిచ్చిన అతిపెద్ద వారసత్వం. వాళ్లు మాట్లాడిన భాష సంస్కృతం యొక్క తొలి రూపం. ఆ తర్వాత కాలంలో ఇదే భాష మన పవిత్ర గ్రంథాలకు, ఇతిహాసాలకు మూలమైంది. ఈ భాషలోనే ప్రపంచంలోని అత్యంత పురాతన గ్రంథాలలో ఒకటైన ఋగ్వేదాన్ని రచించారు. ఇది కేవలం శ్లోకాల పుస్తకం కాదు, ఇది వేల ఏళ్ల క్రితం ఆర్యుల నమ్మకాలు, వాళ్ల ఆచారాలు, వాళ్ల జీవితం ఎలా ఉండేదో మనకు చూపించే ఒక టైం క్యాప్సూల్ లాంటిదన్నమాట. సరే, ఇప్పుడు ఋగ్వేదం లోపలికి ఓసారి తొంగి చూద్దాం. వాళ్ల నమ్మకాలు ఎలా ఉండేవి? వాళ్లు ఎవర్ని పూజించేవారు? వాళ్ల దేవతలు ఎవరు? ఋగ్వేదమెంత పెద్దదంటే అందులో 1 కాదు, 2 కాదు, ఏకంగా 1000కి పైగా శ్లోకాలున్నాయి. వీటిలో చాలా వరకు అగ్ని, వర్షం, సూర్యుడు ఇలా ప్రకృతి శక్తులను స్తుతిస్తూ రాసినవే. వాళ్ల ప్రధాన దేవుళ్ళో ముఖ్యులు ఉరుములకు, యుద్ధాలకు అధిపతి అయిన ఇంద్రుడు, మనుషులకు దేవుళ్లకు మధ్య వారధిగా ఉండే అగ్నిదేవుడు, ఇంకా విశ్వాన్ని యొక్క క్రమపద్ధతిలో నడిపించే వరుణుడు. అయితే ఇక్కడొక పెద్ద ప్రశ్న ఉంది. ఆర్యులు భారతదేశంలోకి ఎలా వచ్చారు? వాళ్ల రాక గురించి చరిత్రకారుల అభిప్రాయం కాలంతో పాటు ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఆసక్తికరమైన చర్చ. దశాబ్దాలుగా చరిత్రకారులను వేధిస్తున్న ప్రశ్నే ఇది. ఆర్యులు భారతదేశం మీద దాడి చేసి ఇక్కడి సంస్కృతిని నాశనం చేశారా, లేక ఇది శాంతియుతంగా జరిగిన వలసన? ఒకప్పుడు ఏమనుకునేవారంటే ఆర్యులు సడన్గా హింసాత్మకంగా దాడి చేశారని. కానీ ఇప్పుడు మన దగ్గరున్న పురావస్తు, జన్యు ఆధారాలేం చెప్తున్నాయంటే ఇది చాలా నెమ్మదిగా కొన్ని వందల సంవత్సరాల పాటు జరిగిన వలస అని. అంటే ఇది విధ్వంసం కాదు, 2 సంస్కృతుల కలయిక అనమాట. అంటే ఇది యుద్ధం కథ కాదు, ఏకీకరణ కథ. శతాబ్దాలపాటు జరిగిన ఈ సాంస్కృతిక సమ్మేళనం ఫలితంగానే ఒక సరికొత్త నాగరికతకు పునాదులు పడ్డాయి. ఈ ప్రాసెస్ ఎలా జరిగిందంటే, మొదట ఆర్యులు పంజాబ్ ప్రాంతంలో స్థిరపడ్డారు. నెమ్మదిగా అక్కడ్నుండి సారవంతమైన గంగా మైదానాల వైపు విస్తరించారు. ఈ క్రమంలో వాళ్లు ఇక్కడి స్థానిక ప్రజలతో కలిశారు. చివరికి వాళ్ల సంస్కృతి, ఇక్కడి సంప్రదాయాలు కలిసిపోయి ఒక కొత్త రూపం సంతరించుకున్నాయి. ఈ సాంస్కృతిక కలయిక ప్రభావం ఎంత లోతైనదంటే
ఆ తర్వాత వచ్చిన భారత నాగరికతలోని భాష, మతం, సామాజిక నిర్మాణాలు, చివరికి మనం ఈరోజు పాటించే ఎన్నో సంప్రదాయాల మీద కూడా దాని ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే వలస వచ్చిన ఆర్యులు ఇక్కడ అప్పటికే ఉన్న ప్రజల మధ్య జరిగిన ఈ కలయికే భారతీయ సంస్కృతికి బలమైన పునాదులలో ఒకటిగా మారింది. ఈ కథంతా విన్న తర్వాత మన మదిలో ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలిపోతోంది. ప్రాచీన కాలంలో జరిగిన ఇలాంటి వలసలు, సాంస్కృతిక సమ్మేళనాలు నేటి మన ప్రపంచాన్ని ఇంకా ఎలా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి? ఈ విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. చరిత్రలోని ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంశాలను సులభంగా వివరించే మా కార్యక్రమాల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని అనుసరించండి.